రాబోయి చందమామ. ఇన్నాళ్ల నా కల, ఇన్ని రోజుల నా కష్టం ఇప్పుడు నెరవేరబోతుంది. రేపటితో ఈ దేశానికి, ఈ మనుషులకి, అందరికీ బై చెప్పేసి నా భరత్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాను. ఏంటి మేడం, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు? అవును నీరజా, నిజంగా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజు కోసం నేను ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నానో నువ్వే చూసావుగా. ఇన్నాళ్టికి నా కష్టం ఫలిస్తుంది. నా భరత్ నాకు దక్కబోతున్నాడు. ఎంతైనా మీరు చాలా మొండి మనుషులు మేడం. ఎన్ని కష్టాలైనా ఓర్చుకున్నారు, ఎన్ని అవమానాలైనా పడ్డారు, ఎన్ని తిట్లు తిన్నారు. అయినా కాని భారత్ బాబుని వదలకుండా చివరికి మీరనుకున్నది సాధించుకున్నారు. అసలు భార్య చంద్రికని పరాయి మనిషిని చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. మీరా ప్లేస్ ని ఆక్యుపై చేసేశారు. ఏమైనా మీరు చాలా గ్రేట్ మేడం. చాలా థ్యాంక్స్ నీరజా. ఒక రకంగా భరత్ నాకు దగ్గరవడానికి నువ్వు కూడా ఒక కారణమే. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. అందుకే ఇక్కడున్న నా ఆస్తుల్లో సగం నీకు దక్కేలా రాసిస్తాను. నువ్వు నీ కూతుర్ని తీసుకొచ్చి హ్యాపీగా ఉండు. నేను భరత్ ఫారెన్ వెళ్ళిపోయి అక్కడే హ్యాపీగా ఉంటాం. అక్కడే పిల్లల్ని కూడా కనేస్తాం. పిల్లల్ని కంటారు కానీ మీ మెళ్ళో మంగళసూత్రం అయితే లేదు కదా మేడం. ఆ లోటు మీకెప్పటికీ అలాగే ఉంటుంది కదా. కరెక్ట్, బాగా గుర్తు చేశావే. నీరజా, ఒక పని చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి సిటిజన్షిప్ కోసం అవసరమని చెప్పి మళ్ళీ ఏదో రకంగా పెళ్లి చేసుకుంటాం. ఏదైతేనే భరత్ నా సొంతమైపోతాడు. నేను భరత్ చాలా హ్యాపీగా ఉండిపోతాం. ఇదే నాకు కావాల్సింది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఇలా జరుగుతుందని నువ్వు ఊహించలేదు కదా? నిజమే మేడం, నేను అస్సలు ఊహించలేదు. ఊహించనివి జరగడమే కదా జీవితం అంటే. నీరజా, నాకు ఈ సక్సెస్ ఊరికే రాలేదు. దీనికోసం ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? నేను కేవలం భరత్ని ప్రేమించిన పాపానికి మరొక ఆడదాని మొగుణ్ణి ప్రేమిస్తావా అని ఎవరికి వారు నోటికొచ్చినట్టు మాట్లాడారు. నన్ను బండబూతులు తిట్టారు. ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగానూ అవమానించారు. అన్నింటినీ మౌనంగా భరించాను. ఎదురు తిరిగాను. ఈ ప్రపంచమంతా ఒక సైడ్ ఉంటే నేనొక్కదాన్నే ఇంకో సైడ్లో ఉండి నా భరత్ కోసం నేను ఫైట్ చేశాను. చూడు, చివరికి సక్సెస్ సాధించాను. నా ప్రేమని గెలిపించుకున్నాను. ఆ చంద్రిక ఎన్ని పోరాటాలు చేసినా తను మాత్రం చివరికి తలొంచక తప్పలేదు. చూసావు కదా. అంతేలే మేడం, ఒక్కోసారి రాక్షసులకి కూడా భగవంతుడు వరాలిస్తూ ఉంటాడు. అలాగే మీకు ఏ దేవుడో వరం ఇచ్చినట్టున్నాడు. అందుకే ఇలాంటి సక్సెస్ మీకొచ్చింది. నాకు తెలుసు నీరజా, నువ్వు ఎంతైనా ఆ చంద్రిక వైపే ఉంటావు. అయినా నిన్ను నేనేమననులే. ఎందుకంటే మంచైనా చెడైనా నీతోనే కదా నేను పంచుకుంది. ఒకసారి నువ్వన్నావు గుర్తుందా? ఎందుకు మేడం భరత్ వెంట పడతారు? ఇంతకంటే మంచి అందగాడు దొరకడా? ఇంతకంటే ఎక్కువ చదువుకున్నవాడు ఆస్తిపరుడు దొరకడా అని అన్నావు. నిజమే నీరజా, నేను ప్రయత్నించుంటే ఖచ్చితంగా భరత్ కంటే అందగాడు, డబ్బున్నవాడు దొరకుండేవాడు. కానీ నేను ప్రేమించిన మనిషి నాకు దక్కలేదన్న నిరాశ మాత్రం జీవితాంతం ఉండేది కదా. కానీ ఈరోజు నేను ప్రేమించిన మనిషి నాకు సొంతమైపోతున్నాడు. ఈ ఫీలింగ్ చాలా గొప్పగా ఉందే. అది నీలాంటి వాళ్ళకి చెప్పినా నీకు అర్థం కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ నీరజా, వెరీ 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 హ్యాపీ. భగవంతుడా, ఇది తెల్లారేసరికి నిజంగానే భరత్ బాబుని తీసుకుని దూరంగా వెళ్ళిపోతుందేమో. ఆ తర్వాత చంద్రిక ఒంటరైపోతుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరూ దేశం దాటకుండా చూడు స్వామి.
రుద్రాణి, రుద్రాణి! మీరు లోపలికెందుకొచ్చారు? అసలు మిమ్మల్ని బయటికి వెళ్ళిపోమ్మని చెప్పి విజయ్ బయటికి తోసేశాడు కదా, మళ్ళీ ఎందుకొచ్చారు? ఏమన్నా? విజయ? ఆయన విజయ? విజయో భరత్తో నీ మనసుకు తెలీదా? ఆయన విజయ్ అని ప్రూవ్ చేయటానికే కదా ఆ లేడీ ఎస్ఐ ఫ్యామిలీని యాక్సిడెంట్ చేసి చంపాలని చూసావు. నువ్వసలు మనిషివేనా? ఏకంగా ఒక కుటుంబాన్ని చంపాలనుకున్నావు. నీ స్వార్థం కోసం ఎన్ని పాపాలైనా చేస్తావా? ఇక్కడ ఒక ఫ్యామిలీని విడదీశావు, అక్కడ ఇంకో ఫ్యామిలీని చంపాలనుకున్నావు. అసలు నీకేం కావాలి? నాకేం కావాలో మీకు ఆల్రెడీ తెలుసు. నేను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తానని కూడా మీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా మీరే మళ్ళీ నా దారికి అడ్డొస్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పటికే చాలా దెబ్బతిన్నారు. మీ కొడుకు మిమ్మల్ని చీ అని చీదరించుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చారు. చూడండి, మర్యాదగా చెప్తున్నాను, బయటికెళ్ళండి. వెళ్ళం, ఇక్కడే ఉంటాం. మళ్ళీ నా భర్త నేను దక్కించుకునేంత వరకు ఈ ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళం. సరే, ఉండండి. ఎన్ని రోజులుంటారు? మహా అయితే ఒక పూట. తెల్లారేసరికల్లా నేను భరత్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావో భరత్కి కూడా తెలీదు. తర్వాత మీరు మా కోసం ఎంత ట్రై చేసినా మేము తిరిగి రాం. అప్పుడు ఏం చేస్తారో చేసుకోండి. చూడు, నేనేదో ఎస్ఐ ఫ్యామిలీని యాక్సిడెంట్ చేసి బెదిరించానని మీరు చెప్తున్నారు కదా, అది నిజం. నేను చెప్పినట్టు వినుంటే అంత దూరం వచ్చేది కాదు. ఒకవేళ తనని తీసుకొచ్చి భరత్ దగ్గర నిజం చెప్పించాలి అనుకుంటున్నారేమో. నిజంగా అలా జరిగితే ఈసారి యాక్సిడెంట్లో ఎవ్వరూ మిగలరు. ఈవెన్ ఆ ఎస్ఐ కూడా. అన్యాయంగా ఆ ఫ్యామిలీని చంపేసిన పాపం మీకు చుట్టుకుంటుంది. బాగా గుర్తుంచుకోండి. భరత్ బయటికి వెళ్ళినట్టున్నాడు. తనొచ్చే లోపల మీరిక్కడి నుంచి వెళ్ళిపోవడం మీకే మంచిది. లేదంటే ఈసారి భరత్ మాటలతో కాదు, చేతలతోటి మిమ్మల్ని బయటికి గెంటుతాడు. చూసుకోండి. చూసావా అమ్మా, అదెంత కాన్ఫిడెన్స్తో ఉందో చూసావా? నిజంగా తెల్లారేసరికి ఇది దేశం దాటి వెళ్ళిపోయింది అంటే మనం ఏం చేయలేము. మనం ఆవేశపడి ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. భరత్ని ఎలాగైనా ఒప్పించి మనం ఇక్కడే ఉండాలి. ఒప్పిద్దామత్తయ్య, ఆయన్ని నేను ఒప్పిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిక్కడి నుంచి వెళ్లకుండా నేను చూసుకుంటాను.